ఒక్కసారి రామ్మూర్తి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత మీతో డిబేట్లోకి కూడా వెళ్దాం. రామ్మూర్తి గారు నమస్కారం. చెప్పండి. సో 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు చాలా బాగుంది వినడానికి. తెలంగాణ సమాజానికి కూడా చాలా మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెట్టుబడులు రావడం, మన తెలంగాణ పౌరులకు 46,000 ఉద్యోగాలు రావడం అనేది, అలాగే గతంలో 40,000 కోట్లు. ఈ 2 సంవత్సరాల దావోస్ పర్యటనని మినహాయిస్తే బిఫోర్ దట్ 9 ఏళ్ల మీ పరిపాలనలో కేటీఆర్ గారు దావోస్ వెళ్ళారు, కేసీఆర్ గారు వెళ్ళింది తక్కువ కావచ్చు, కానీ మొత్తం కేటీఆర్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండింది ఆ రోజుల్లో. మొత్తం ఆ 9 ఏళ్లలో ఐటీ మంత్రి పోతాడు కాబట్టి ఐటీ మంత్రి ఇక్కడ వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పడితే వాళ్ళు పోతారు. వాళ్ళు విహార యాత్ర అనుకుంటున్నారు. వాళ్ళు ఐటీ మంత్రి ఒక్కళ్ళ అనడానికి రెస్ట్రిక్షన్ లేదు కదా మనకి. అది చెప్పండి. ఓకే, ఎనీవే. సో అక్కడ మీ 9 ఏళ్లలో వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, పెట్టుబడులు ఎంత, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి? ఎందుకంటే ఒక అనుమానం ఉంది ఇక్కడ మనకి. ఎంఓయూలు ఏ ప్రభుత్వం అయినా, ఇక్కడ నా కాంగ్రెస్ కనో లేదంటే బీఆర్ఎస్ అనో లేదా అక్కడ తెలుగుదేశం లేదా బీజేపీ ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా ప్రభుత్వం ఒక ఎంఓయూ చేసుకుంటే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి క్లియర్ గా చెప్పిండు కదా మీ డీటెయిల్స్. మొన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్పిండు, ఎంఓయూలు కుదుర్చుకున్నంత మాత్రాన ఇక్కడ మొత్తం వచ్చి పడేది ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మళ్ళీ టెండర్లో పాల్గొనవలసిందే. టెండర్ పాల్గొన్న తర్వాత వాళ్ళు వస్తేనే లేకపోతే లేదని చెప్పిండు. వీళ్ళ విధానం ఇది, మా విధానం అట్లా కాదు. మేము ఏం చేసినామన్నది చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే అసలు రైజింగ్ తెలంగాణ కాదు ఇక్కడ. రైజింగ్ ముఖ్యమంత్రి, రైజింగ్ అన్నదమ్ముల ఏదైతే ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ములు, అదే విధంగా మంత్రులు. ఇక్కడ రేజ్ అయ్యేది వాళ్ళు తప్ప ప్రజలు కాదు. ఎందుకంటే చెప్తా ఇక్కడ ఐటీ రంగం ఏమవుతుంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, 2022-23 మేమే ఉన్నాం కదా. మేము ఉన్నప్పుడు 57,000 కోట్ల ఏదైతే ఐటీ ఎగుమతులు ఉన్నాయి, 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు. నెక్స్ట్ జస్ట్ ఎందుకంటే అది 23-24 రాగానే ప్రభుత్వం మారింది, రాగానే 27,000 కోట్లకు పడిపోయింది. అంటే 53% ఐటీ ఎగుమతులు పడిపోయినాయి. ఇక్కడ రేజ్ అవుతుందండి తెలంగాణ. ఇప్పుడు అదే విధంగా మా అప్పుడు ఇదే చెప్తా, 22-23లో 127,594 కొత్త కొలులు ఇచ్చినాం ఐటీలో. అదేవిధంగా వీళ్ళు రావంగానే జస్ట్ 1 ఇయర్లో 22-24లో 40,000కు కింది పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, రేజింగ్ తెలంగాణ మేమున్నప్పుడు రేజ్ అయిందా లేకపోతే వీళ్ళున్నప్పుడు రేజ్ అయిందా? రేజింగ్ కాదండి, డౌన్ఫాల్ తెలంగాణ. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం డౌన్ఫాల్ అవుతుంది కంప్లీట్గా అన్ని రంగాల్లో. పై నుంచి కింది వరకు చూస్తాం. ఎందుకంటే పుట్టిన బిడ్డ నుంచి వెళ్ళి చనిపోయేంత వరకు అన్యాయం చేస్తుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఫెయిల్యూర్. ప్రపంచం ముందట ఇక్కడ తీసుకున్న జాలదా అండి ఇజ్జత్? దావోస్కి పోయి తీసుకోవాలా? ఎంత ఘోరమండి. అదేవిధంగా నేను చెప్తా వినండి, దేశంలో ఐటీ ఉద్యోగాలు ఏదైతే 2014 నుంచి 23 వరకు లెక్కలతో సహా చెప్తా. ఇందులో ఒక్క అబద్ధం లేదు. మీరు అవసరమైతే గూగుల్ చేసుకోండి, అవసరమైతే ప్రభుత్వం నుంచి చెప్పించుకోండి. ప్రభుత్వం నుంచి ఇచ్చినాయి, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినాయి. ఏదైతే 14 నుంచి 23 వరకు దేశంలో ఐటీ ఉద్యోగాలు 4.5 లక్షలండి. అందులో 1/3 మనయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఇది 1.5 మనవండి. అంటే దాదాపు 1/3 మనము ఐటీ ఉద్యోగాలను ఓవరాల్గా ఇండియాలో 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎస్, 4.5 కాదు, 4.5 కోట్లు. ఓకే. అదేవిధంగా నేను చెప్తా వినండి. ఎందుకంటే 2014లో ఎందుకంటే మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత, మాకు చేతులకు వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ ఉద్యోగాల సంఖ్య, నేను ఇది కూడా చెప్తా. 2014లో మన దగ్గర ఎంత ఉండే? 3,23,000 మంది ఉండనండి. 3 లక్షల ఏదైతే ఈ 23,000 మంది. దీని తర్వాత ఏమైందంటే చెప్తా వినండి, 22కి వచ్చే వరకు 8.7 లక్షలండి. ఈ విధంగా తీసుకొచ్చాం. అంటే 3.23 లక్షలు, అదేవిధంగా 8.7 లక్షలు. మధ్యలో గ్యాప్ తీసుకుందాం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు 3.23 లక్షలు, దానిలో మైనస్ 8 కోట్ల 7 లక్షలు. ఇది మధ్యలో మొత్తం కంప్లీట్ చేస్తే 5.50, అంటే దాదాపు 5.5. ఇంత చేశామండి మేము. మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని అని చెప్తున్నారు. దేని చూసి వస్తున్నాయండి? మౌలిక వసతులు. మీకు అక్కడ ఒక పెవిలియన్ ఉంటుందండి. చాలామంది తెలియదు, దావోస్లో ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి రాష్ట్రానికి ఒక పెవిలియన్ ఏర్పాటు. ఆ పెవిలియన్లో ప్లే చేయాల్సిన వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా హైదరాబాద్ డెవలప్ అయింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత. 2014లో 1,24,104 అండి ఏదైతే చేతికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏదైతే మేము పోతూ 3,56,564 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాం. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూపెడుతున్నారు. ఇది ఎవరు చేసిందండి? గౌరవ కేసీఆర్ గారు కదా. అదేవిధంగా మౌలిక వసతులు, నీళ్లు చూపెడతారు. కాళేశ్వరం చూపెడుతున్నారు. అక్కడ కాళేశ్వరం మీరు వీడియో అవసరమైతే తెప్పించుకోండి. కాళేశ్వరం ఎవరు కట్టిలండి? కాళేశ్వరం. అదేవిధంగా రోడ్స్, హైదరాబాద్లో రోడ్స్, అదే ఫ్లైఓవర్స్, ఇవన్నీ. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలు లేకపోతే ఐటీకి సంబంధించిన కంపెనీలు రావాలంటే వాళ్ళ మొబిలిటీ కార్ఖానాన్ని చూసుకుంటారు కాబట్టి హైదరాబాద్ ఈ విధంగా అభివృద్ధి చెందింది. అంటే మీరు వచ్చిన 400 రోజులు అయిందా హైదరాబాద్? మీకు తెలుసు కదా అండి, బీఆర్కే ఛానల్ వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే మా చేతిలోకి వచ్చిన తర్వాత ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు వచ్చినాయో కూడా తెలుసు.
ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా చేసామో తెలుసు, లా అండ్ ఆర్డర్ విషయం కూడా తెలుసు. ఇవన్నీ చూపెడుతున్నారు అక్కడ. అదేవిధంగా ఏదైతే పవర్ సంబంధించి, ఎందుకంటే 24 గంటల కరెంట్ ఎట్లొచ్చింది హైదరాబాద్కి, అదేవిధంగా రాష్ట్రానికి ఎంత కృషి. అసలు 2014లో 2700 మెగావాట్ల లోటు ఉన్నది మనకు. చీకటి అవుతుంది, బట్టలు ఆరేసుకుంటారు, మీకు పరిపాలన లాదన్న పరిస్థితుల నుంచి తెలంగాణను 24 గంటల కరెంటు తీసుకురావడానికి ఎంత కష్టపడింది కేసీఆర్ గారు. ప్రతిదానికి ఇప్పుడు అదేవిధంగా ఏవేళైతే ఇప్పుడు దావోస్లో అయిన మీటింగ్లో కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు కుట్రలు చేయలేదా? తెలంగాణ కరెంటు 2700 మెగావాట్ల కరెంట్ రాకుండా చేయలేదా? చీకటి చేయాలని చూడలేదా? చంద్రబాబు కుట్రలేదా? అదేవిధంగా 2014లో ఏదైతే ఏర్పడ్డ రాష్ట్రం 2015లో నోట్ల కట్టలు ఇచ్చి ఐఎమ్ దేర్ బ్రదర్ అని మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్ని మాట్లాడలేదండి, నేను దొరకలేదా? మీరు విమర్శ తప్పకుండా చేయొచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. నేను అడిగింది గత 9 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడుల విలువ అంతా ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి అది కాదండి. నీకు చాలా విషయాలు చెప్తా. దావోస్ నుంచి వచ్చింది రాజధానికి పరిమితమైన ఐటీ కంపెనీలను 33 జిల్లాలకు తీసుకుపోయింది ఎవరండి? అంటే ఇప్పుడు 33 జిల్లాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. చెప్తా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఉన్నాయో చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వరంగల్ చెప్తా. సెయింట్ మీరు చెక్ చేసుకోండి, నడుస్తున్నాయా నడుస్తలేవో చెక్ చేసుకోండి. సెయింట్, అదేవిధంగా జెన్పాక్ట్, క్వాడ్రెంట్, అదేవిధంగా మహేంద్ర, ఇవన్నీ ఉన్నాయండి కంపెనీలు, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మీకు క్లియర్గా చూపెడతా, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో తీసుకొచ్చినాం అంటే ఇందులో ఒక్క కంపెనీ కూడా వరంగల్లో 34 ఐటీ కంపెనీలు ఉన్నాయండి. గుడ్, మీరు చూసుకోండి. ప్రతి జిల్లాలో 10ల సంఖ్యలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన ఘనత గౌరవ కేటీఆర్ గారిది. మీరు ఏడుకోపోయి ఇక్కడ లోకల్ కంపెనీలు తీసుకుపోయి అక్కడ ఫోన్లు చేపించి రప్పించుకొని అక్కడ ఏదో ఎంఓఎల్ కుదుర్చుకొని ఏదో జరిగింది 1,00,000 కోట్లు అంటే ఎవరు చేసినండి? చెప్తా వినండి. 1,00,000 కోట్ల ఏదైతే పెట్టుబడులు ఎట్లొచ్చినాయి, అదేవిధంగా ఏదైతే లక్షల ఉద్యోగాలు ఎట్లొచ్చినాయి, ఒక టీఎస్ ఐపాస్ చేయబట్టి 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు గౌరవ కేటీఆర్ కల్పించి, ఇది అబద్ధమా? ఇప్పుడు ఐటీ రంగం బెస్ట్గా ఉన్నదనే నీకు ఇక్కడికి వస్తున్నాయి కదా. నువ్వు 400 రోజులలో నువ్వు చేసింది కాదు, మీ మొఖాలు చూసి పెట్టుబడులు వస్తలేవు. తెలంగాణ ఏదైతే గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ 9 ఏళ్లలో డెవలప్ అయింది కాబట్టి ఆ డెవలప్మెంట్ చూసి ఏదైనా కంపెనీలు పెట్టుబడికి వస్తున్నాయి. ఇప్పుడు మీరు పెట్టుబడి కంపెనీలు కూడా చెప్తారు. అమెజాన్ ఎవరు తీసుకొచ్చిల్లండి? ఇప్పుడు 60,000 కోట్ల పెట్టుబడి కొత్తగా తీసుకొస్తానని చెప్పిండు. ఈ అమెజాన్ కంపెనీ ఎవరు తీసుకొచ్చిళ్ళు? దద్దమ్మలు ఎవరు ఏం మాట్లాడలేదు నాకు అర్థం కాదు. మొత్తం మేమే తీసుకొచ్చినా, మేమే చేసిన, తెలంగాణను డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరికి ఏం లేదు. అదే బంగారు తెలంగాణ కలిపిన దుర్మార్గులు మీరు, వేరే రాష్ట్రంతో కలిపిన దుర్మార్గులు మీరు. రామూర్తి గారు ఒక్క సెకండ్ ఎప్పుడో ఎయిర్పోర్ట్ ఉన్నాయి మాకు, మీరు కాదండి బ్రదర్. ఎప్పుడో ఎయిర్పోర్ట్ ఉన్నాయి, ఎప్పుడో నిజాం కాలంలో డెవలప్మెంట్ అయినా ఏదైతే రాష్ట్రం ఒక దేశంగా ఉన్నది తీసుకుపోయి దుర్మార్గులు నేను ఇచ్చిన ఒక్క సెకండ్ ఇది గొడవ పడ్డానికి కాదు ఇక్కడ వేదిక మనం పెట్టుకున్నాం. ఒక్క నిమిషం వెంకట్ గారు వెయిట్. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి కంపెనీల్లో ఎవరి భాగస్వామ్యం ఎంత ఉంది ఏంటి అనేది చరిత్రలో పాత కంపెనీలే అండి. అదే చెప్తున్నా. ఎవరు రామూర్తి గారు ఇది ఒక్కళ్ళు చేస్తేనే హైదరాబాద్ మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. వినండి సార్, వినండి సార్. రాజీవ్ గాంధీ పేరు చెప్తాడు, ఒకసారి వినండి సార్. రాజీవ్ గాంధీ పేరు చెప్తాడు. తెలంగాణలో పుట్టి తెలంగాణ రామూర్తి గారు ఒక్కసారి సార్ ఇక్కడ రాజీవ్ గాంధీ ఇక్కడ రాజీవ్ గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి ప్రస్తావన నేను తీసుకురాలేదు. దాని గురించి ఆయన కూడా ఏమీ ప్రస్తావించలేదు. నేను మాట్లాడింది దావోస్ పర్యటన ఈ సంవత్సరం ఎంత వచ్చింది చెప్పిండు ఆ విషయం చెప్తున్నా. మీరు అక్కడ ఏం చెప్పారు అన్నది కాదు, ఇక్కడ నేను సబ్జెక్ట్ పెట్టింది ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు మీరు, వారి హామీలో ఎన్ని రాబోతున్నాయి, అసలు వస్తాయా రావా అన్న పాయింట్ అదే అయింది. ఇంకా ఉన్నారు గెస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు తెచ్చారని మీరు అంటారు, మేము తీసుకొచ్చిన వాళ్ళు అంటారు. హైదరాబాద్కి పునాది ఎప్పుడు పడింది ఐటీకి అనేది ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. దాన్ని చూసి ఏ కంపెనీలు హైదరాబాద్ అయితే నిర్మాణం జరగలేదు కదా, ఏ కంపెనీలు వచ్చాయి. సైబరాబాద్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ సంబంధించి ఉందో, ఐటీ ఇండస్ట్రీ ఉందో, దానికి పునాదులు ఎక్కడ పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కంపెనీలు వచ్చాయి అనేది ఎవరి హయాంలో మా పేరు చెప్పనీకి ఎందుకు వనుకు? మా పేరు చెప్పని మేము చేసినాం కదా, మేము చేసిందని చెప్పట్లేదు. మరి ఓన్లీ గతంలో వాళ్ళు చేసినట్టు కానీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ళు చెప్పండి, దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. రామూర్తి గారు బుల్డోజింగ్ కాదు,